రకరకాల ముగ్గులతో ఇంటిని అలంకరించి ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరించి ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ విజయదశమి. ఈ 10 రోజులు పూజలు, పిండి వంటల తయారీలతో స్త్రీలకి క్షణం తీరిక దొరకదండి. కొంతమంది నోములు నోచుకునే ఆనవాయితీని కూడా పాటిస్తారు. బొమ్మల కొలువులు పెట్టడం, పేరెంటాలను పిలిచి వాయినాలను ఇవ్వడం కూడా మన సాంప్రదాయంలో భాగమే. తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగని స్త్రీలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగని స్త్రీల పండుగ అని కూడా మనం అనవచ్చు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖులు, ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ విక్రమ్పురిలో ఉన్న త్రిషా బుటిక్కి వచ్చింది. మరి ఇక్కడ దసరా పండుగ స్పెషల్ గా లేటెస్ట్ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో చక్కచక్క చూసేద్దాం. నమస్కారం ప్రియా గారు. నమస్తే అండి. ముందుగా మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి ఈ ఫెస్టివల్ సందర్భంగా మీ దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ఏమున్నాయో చూపిస్తారా ఈరోజు? మోనికా గారు, ఫస్ట్ మనకి ట్రెడిషనల్ శారీస్లో ఇక్కడ కంచి శారీ చూస్తున్నాము. మ్యాంగో ఎల్లో కంచి శారీ విత్ జ్యువెలరీ వర్క్ పళ్ళు. జ్యువెలరీ వర్క్ పళ్ళు అంటారు. అవునండి. ఓకే. జ్యువెలరీ వర్క్ పళ్ళులో మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదంతా వెల్వెట్ ప్యాచ్ ఇచ్చాము విత్ కంప్లీట్ జ్యువెలరీ వర్క్. అండ్ ఇక్కడ పళ్ళుకి సెకండ్ సైడ్ కూడా మనకి బనారస్ ప్యాచ్ ఇచ్చాము విత్ 2 కలర్స్, బ్లూ అండ్ రెడ్ కలర్. అండ్ కింద బార్డర్ కింద కూడా సేమ్ యూజ్ చేసాము. వాట్ ఎవర్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ దిస్ పళ్ళు, ద సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసాము. అండ్ విత్ డిజైనర్ బ్లౌజ్, శారీతో వచ్చిన బ్లౌజ్ వీ హ్యావ్ డిజైన్ దిస్. ఈ డిజైనర్ బ్లౌజ్ చూస్తే సేమ్ వాట్ ఎవర్ ఇక్కడ మనకి వెల్వెట్ ప్యాచెస్ కట్ వర్క్ ఏదైతే ఉందో సేమ్ థింగ్ వీ హ్యావ్ యూజ్డ్ హియర్. కట్ వర్క్ అనేది ఇప్పుడు చాలా ట్రెండీ. ఈ బ్లౌజ్ మొత్తం కూడా కట్ వర్క్ వచ్చింది జ్యువెలరీ. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే. బ్యాక్ సైడ్ కూడా సేమ్ కట్ వర్క్ ఇచ్చాము విత్ వెల్వెట్ ప్యాచెస్. దిస్ ద డిజైనర్ బ్లౌజ్ అలాంగ్ విత్ ద సారీ. ఓకే. ఇప్పుడు ఈ గాగ్రా చూద్దామండి. ఈ గాగ్రా వచ్చి లెమన్ ఎల్లో కలర్. ఆల్ ఓవర్ గాగ్రా మీద మీరు చూసినట్లయితే సిల్వర్ కలర్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఉంది. ఓకే. ఈ సీక్వెన్స్ వర్క్. అవును, దీన్ని సీక్వెన్స్ వర్క్ అంటారు. సో లెహంగా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో హెవీ సీక్వెన్స్ వర్క్ అనమాట ఇది. సో కొంచెం మీరు ఇలా చేస్తే కూడా మీకు అర్థమవుతుంది హెవీ ఉంటుంది ఇది. అండ్ బార్డర్స్, సో బార్డర్ వచ్చి వెల్వెట్ ప్యాచ్ యూస్ చేసాము బార్డర్లో. సో కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చి లెమన్ ఎల్లో, ఇది వచ్చి వెల్వెట్ కలర్. సో కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాము విత్ ద జ్యువెలరీ బూటీస్. అండ్ మధ్యలో పర్ల్స్ కూడా చిన్న చిన్నగా యూస్ చేసాము. ఓకే. ఆల్ ఓవర్ బార్డర్ మొత్తం కూడా ఈ బూటీస్ ఉంటాయి. ఇది కాంట్రాస్ట్ నెట్టెడ్ దుపట్టా ఇచ్చామండి. అండ్ ఇక్కడ మీరు బార్డర్ చూస్తే కూడా యాంటిక్ బార్డర్ ఇచ్చాము ఆల్ ఓవర్గా. ఓకే. అండ్ ఇంకా దుపట్టా మీద చిన్న చిన్న బూటీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ దుపట్టా కూడా ఇట్లా ఇచ్చాము. ఓకే. అండ్ బ్లౌజ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే బ్లాక్, ఇంకా ఇక్కడేమో లైక్ నెట్టెడ్ మెటీరియల్ ఉంది. ఈ బ్లౌజ్ యాక్చువల్లీ ఇదంతా సెట్ అనమాట. ఈ లెహంగా తోటి బ్లౌజ్ ఇది. సో కస్టమర్ కి అకార్డింగ్లీ మేము దాన్ని మాడిఫై చేసి ఇవ్వగలుగుతాము. ఈ బ్లౌజ్ మీద కూడా కింద మనం ఏవైతే బూటీస్ యూజ్ చేసామో, సో బ్లౌజ్ 2 హ్యాండ్స్ మీద మనకి ఈ బూటీస్ వచ్చాయి. అండ్ కాంట్రాస్ట్ బ్లాక్ బాడీ వచ్చి బ్లాక్ తీసుకున్నాము. ఓకే. ఈ బ్లౌజ్ కూడా ఈ లెహంగా తోటి వచ్చిన బ్లౌజ్ అండి, స్టిచ్ బ్లౌజ్ ఉంది. సో ఈ బూటీస్ ఏదైతే ఉందో మనం కింద లెహంగాకి బార్డర్ లో తీసుకున్న బూటీస్ ఇక్కడ యూజ్ చేసాము. ఓకే. సో బాడీ వచ్చి బ్లాక్ తీసుకున్నాము కాంట్రాస్ట్ ఫర్ దిస్. సో ఓవరాల్ గా డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారు. అంటే మ్యాంగో ఎల్లోకి ఇప్పుడు మరూన్స్ అండ్ గ్రీన్స్ లేకపోతే పింక్స్ వస్తాయి, కానీ మీరు వైలెట్ తీసుకున్నారు. అండ్ ఇవి హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్ ఇచ్చాము. ఓకే. బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చారు. సో 2 కూడా వైబ్రెంట్ కలర్స్. అండ్ ఫెస్టివల్ సీజన్ కి కరెక్ట్ ట్రెడిషనల్ లెహంగా. మోనికా, ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి మనకి ఫ్యాన్సీ శారీ చూపిస్తున్నాము. ఇది వచ్చి ఫుల్లీ బనారస్ జూట్ శారీ. మనకి బనారస్ అంటే జనరల్గా ట్రెడిషనల్లోనే మనం చూస్తుంటాం, కానీ ఈ బనారస్లో జూట్ మిక్స్డ్ ఉంది. సో ఈ శారీ మనకి ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ వేర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇది పళ్ళు మనం చూస్తే ఫుల్లీ జాల్డ్
బూటీస్ ఉన్నాయి ఇక్కడ ఆన్ ది రా సిల్క్. ఈ గ్రీన్ కలర్ ప్యాచ్ ఏదైతే ఉందో అది రా సిల్క్ మెటీరియల్ అంటారు. దాని మీద మనము బూటీస్ ఇచ్చాము, ఫుల్లీ జాల్ బూటీస్ అండ్ అటాచ్డ్ విత్ ఇంకొక వెల్వెట్ రా సిల్క్ ప్యాచ్ కూడా ఇక్కడ అటాచ్ చేసాము. అండ్ ఈ శారీకి హైలైట్ వచ్చి కింద వాట్ ఎవర్ ప్లీట్స్ ఏదైతే ఉందో అది వచ్చి హెవీ బనారస్లోనే మనకి డిజైనర్ బనారస్ బ్రోకెట్ యూస్ చేసాం దీంట్లో. ఓకే, అంటే మధ్యలో ఇలాగ మనకి పింక్ కలర్ వచ్చింది, కొంత ఏమో ఈ బ్రోకెట్ మెటీరియల్ వచ్చింది. ఓకే, అండ్ కాంట్రాస్ట్ లో మనకి గ్రీన్ ఇచ్చారు. ఓకే, ఆఫ్ అండ్ ఆఫ్ సారీస్ మనం చూస్తుంటాం కదండి, సో ఆ టైప్ లో మనకి ఓన్లీ ప్లేట్స్ లో వస్తుంది ఇది. సో ఈ బ్రోకెడ్ అనేది మనం ప్లేట్స్ లోనే యూస్ చేసాం. సో వెన్ యూ డ్రేప్ ఇట్ ఆ ప్లేట్స్ అనేది అలా నీట్ గా ఉంటుంది. సో ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ లుక్. ప్రియా గారు, దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారు? దీనికి బ్లౌజ్ యాక్చువల్లీ కస్టమర్ డిపెండ్స్ అపాన్ కస్టమర్ చాయిస్ అండి. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో మేమే డిజైన్ చేస్తాం కాబట్టి కస్టమర్ చాయిస్ ఎట్లా కావాలంటే అలా డిజైన్ చేసిస్తాం. ఓకే, ఇది కూడా చాలా ఫ్యాన్సీ టైప్ లోని బ్రైట్ పింక్ కలర్ అండ్ ఇది జూట్ మిక్స్ అయి ఉందని చెప్పారు కదా. ఓకే, అండ్ బార్డర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి, అంటే న్యూ స్టైల్ అన్నమాట. ఈ దసరా ఫెస్టివల్ కి కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే కొంచెం న్యూ వెరైటీస్, న్యూ స్టైల్ కావాలనుకుంటారు కాబట్టి సో ఇది కూడా ట్రెండీగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ ఫెస్టివల్ సీజన్ లో ప్రత్యేకంగా ఫెస్టివల్స్ అంటే ట్రెడిషనల్ గా కంచి సారీస్ ని ప్రిఫర్ చేస్తారు జనరల్ గా. సో కంచి సారీస్ లో మనకి ఈ ఆల్ న్యూ బ్రాండ్ న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే, ఇది చూస్తే గ్రీన్ కలర్ కంచి సారీ అండ్ ఆల్ ఓవర్ జాల్. ఓహో, సారీ మొత్తం ఆల్ ఓవర్ జాల్ ఉంది, ప్యూర్ జరీ. ఓకే, అండ్ విత్ కడ్డీ బార్డర్. ఓకే, ఈ బార్డర్ చూస్తే మీరు కడ్డీ బార్డర్, దీన్ని కడ్డీ బార్డర్ అంటారా? ఓకే, పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు కదా, కంప్లీట్ గా జరీ సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా ఉంది, ప్లెయిన్ బ్లౌజ్. గుడ్, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తే ఏంటంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్ కూడా మా దగ్గర ఉంది. ఓకే, మీరే వర్క్ చేసి? మేమే వర్క్ చేస్తాం. ఓకే, సో ఈ ప్లెయిన్ బ్లౌజ్ లో సంథింగ్ కాంట్రాస్ట్ ఏదన్నా తీసుకుని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాము. ఓకే, సో ఇది వేరే కలరా ఇందులో? అవునండి, ఇది పింక్ కలర్. ఇది కూడా ఫుల్లీ డిజైనర్ పట్టు సారీ. ఇక్కడ విత్ ఈ బార్డర్ చూస్తే ఇప్పుడంతా బిగ్ బార్డర్స్, బావంచా బార్డర్స్ అంటారు వీటిని. బిగ్ బార్డర్స్ కూడా ట్రెండ్ ఉంది. అండ్ విత్ దిస్ పళ్ళు డిఫరెంట్ గా ఉంది. పళ్ళు డిఫరెంట్ ఉందండి. అండ్ పళ్ళుకి బ్లౌజ్ కి మ్యాచింగ్ వచ్చింది ఇక్కడ. ఓ, జనరల్గా ఏంటంటే సారీ కొంచెం ప్లెయిన్గా ఇచ్చేసి పళ్ళు ఇలాంటి డిజైన్ ఎక్కువ ఇస్తారు, కానీ దీన్ని ఏంటంటే ఆపోజిట్లో డిజైన్ చేశారు. సారీ అంతా ఫుల్ రిచ్ ఉంది కాబట్టి పళ్ళు ప్లెయిన్, ఎండింగ్లో పళ్ళుకి ఎండింగ్లో ఇది ఇచ్చాము. అండ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా ఇచ్చారు. ఓకే, ఇది ఎంబోస్ థ్రెడ్ వర్క్ అండి బ్లౌజ్లో. ఓకే, సో మీరు వర్క్ చేయించుకుంటే కూడా చేయించవచ్చు, లేదంటే కూడా ప్లెయిన్గా వేసుకున్నా కూడా ఇది మంచి డిజైనర్ బ్లౌజ్ లానే అపియరెన్స్ వస్తుంది. ఓకే, అండ్ బార్డర్ వచ్చి ద సేమ్ ఏదైతే సారీకి మనకి పెద్ద బార్డర్ ఉందో ఈ బ్లౌజ్ కూడా అదే బార్డర్ ఇచ్చారు. సో ప్రియా గారు, దసరా ఫెస్టివల్ సందర్భంగా చాలా బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా స్టైలిష్గా ఉన్నాయని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.